నువ్వు చేసిన మేలులకు నేను ఏమివ్వగలను? రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని దావీదు మహారాజు అన్నాడు. ఆయన గొర్రెల దొడ్డులో నుండి గొప్ప రాజుగా చేశారు ప్రభువా. గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఎక్కడ? ఇశ్రాయేలును పరిపాలన చేసే రాజు ఎక్కడ అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టే దేవుడు దావీదును అంతగా ఆశీర్వదించాడు. దావీదు అంటాడు, అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము అన్నాడు. ఏమన్నాడు? ఎంత ఆశ చూడండి. ఏమనంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుము అన్నాడు. నిజంగా అది ఎంత కృపో కదా. కాబట్టి మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకుందాం, ఆ నిర్ణయాలతోటి స్థిరపరచబడదాం. ఆ నిర్ణయాలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఫలభరితులుగా చేస్తాడు. ఎవరైనా ఏదైనా పొందుకోలేకపోతే డోంట్ వరీ, దేవుడు తప్పకుండా మనకు ఒక అవకాశం ఇవ్వడానికే దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు.